మనుషుల కొరకు కాదు. నీ ముందున్న దేవుడిని మర్చిపోతున్నావా? దేవుడి సన్నిధిలో ఉన్నామని మర్చిపోతున్నామా? దేవుడి పరిశుద్ధత మన దేవుడి మన దగ్గర ఉన్నదని మర్చిపోతున్నామా? దేవుడి వెలుగు మన దగ్గర ఉన్నదని మర్చిపోతున్నామా? కన్నీటితో ఆయన పాదాలు తడిపేవారిగా ఉంటున్నామా? ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు దాచుకుని ఉండలేము. ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటే నీ హృదయం విరిగినాన్ని నా ఉండకుండా ఉండదు. ఆయన స్థుతించుకున్న నీ పెదవులు ఆగవు. ఆయన గణపరుచుకున్న నీ హృదయం ఆగదు. ఆయన మహిమపరుచుకున్న నీ హృదయం ఆగదు. నువ్వు స్థుతించలేకపోతున్నావంటే, కన్నీరు దాచలేకపోతున్నావంటే, ఆరాధించలేకపోతున్నావంటే, ఆయన చేసిన కార్యాలు మర్చిపోతున్నావా? ఈ హృదయంతో చెప్తావా? నా ప్రాణం అయిపోయాడు సన్నిధించు. ఆయన చేసిన మేలు దేవుని మర్చిపోవద్దు. మర్చిపోతున్నావా? ఆయన చేసిన కార్యాలు మర్చిపోతున్నావమ్మా? ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతున్నావా? ఎన్నిసార్లు నేను శ్రేష్టపరిచాడో, ఏ మనుషులు నీకు సహాయం చేయనప్పుడు, ఎవరు నీకు అండగా లేనప్పుడు, ఎవరు నీకు ఆదరణగా లేనప్పుడు, ఇదిగో దేవుడు తన హస్తాన్ని చాపి నిన్ను ఆదరించిన సమయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా? కంటికి రెప్పలాగా కాపాడిన సమయాన్ని తండ్రి కన్నా మెల్లగా, తండ్రి కన్నా ఆదరణకర్తగా ప్రేమించిన ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ప్రియా, నీ ప్రేమకు, నీ దయకు, నీ చాలుకి, నీ పరిసరానికి నేనేమి మొదలున్నాయా? నేనేమి మొదలున్నాయా? మన స్వరమెత్తును స్తుతించడం నాకు నేర్పించు. నీ నైనా హృదయముతో ఆరాధించడం నాకు నేర్పించు. అయ్యా, నన్ను క్షమించు, నన్ను సరిచే, నన్ను సరిదిద్దు. నీ నమ్మకస్తురాలుగా ఉండడానికి సహాయం చేయి. నీకు లోబడేవాడిగా ఉండడానికి సహాయం చేయి. నీకు కలిగిన విధేయత నాకు దయచేయవా? కానీ నీకు వాక్యాలు మాట వింటున్నాయి, కానీ మనం వినగలుగుతున్నామా ఆయన మాటను? వాతావరణం ఆయన మాట వింటా ఉంది, చేపైన మాట వింటా ఉంది, చెట్టులైన మాట వింటా ఉన్నాయి. నువ్వు నేను ఆయన మాటను వినగలుగుతున్నావమ్మా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి పరిశీలించగలుగుతున్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఒకసారి పరిశీలించగలుగుతున్నామా? అయ్యా, నేను కూడా నీ మాట వింటానయ్యా. నేను కూడా నీకు లేవడతానయ్యా. నేను కూడా నీకు విధేయత చూపిస్తానయ్యా. ఒప్పుకుంటావా? నేను లోపడలేకపోతున్నానయ్యా. నేను విధేయత చూపించలేకపోతున్నానయ్యా. నేను సరి చేసుకోలేకపోతున్నానయ్యా. అమ్మ, నేను దయచేసి వేరు తెరవండి. ఒక 5 నిమిషాలు కూడా నోరు తెరవలేని స్థితిలో ఉన్నట్లయితే ఎలాంటి భక్తి జీవితం అన్నా అర్థమవుతుందా? మనం ఏదన్నా పని చేసినప్పుడు మనిషి పడకపోతే మనం ఎంత బాధపడతామో, అలాంటిది దేవుడు నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నీ కుటుంబ పక్షంగా, నీ పిల్లల పక్షంగా, నీ భర్త పక్షంగా, నీ భార్య పక్షంగా, నువ్వు చేసిన ప్రతి పనిని పక్షంగా దేవుడు చేసిన కార్యాలు నువ్వు గుర్తించలేకపోతున్నావా? ఆరాధించలేకపోతున్నావా? నీ స్వరమెత్తి దేవుడు గణపరచలేకపోతున్నావా? అందరం చూడమని పూర్తిగా ఎన్నో పడిపోతున్నానయ్యా, నన్ను క్షమించు. లోబడి మనసు నాకు దయచేయండి. విధేయత కలిగిన మనసు నాకు దయచేయండి. వినయము కలిగిన దానిగా నేను ఉండడానికి సహాయం చేయండి. స్వరమెత్తి నీ సన్నిధిలో ప్రార్థన చేయడం నాకు నేర్పించండి.
క్షమించు అని చెప్తాడు ఇలాంటి గారు ఈ కాల సమయంలో. యోనా కూడా తప్పు చేశాడు. యోనా కూడా మాట వెళ్ళలేదు, వెళ్ళిపోవాలనుకున్నాడు, దానికోవాలనుకున్నాడు. నేను వెళ్ళిపోతుంది కాకుండా మౌనంగా ఉంటుంది, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు చూసుకున్నాక ఎవరైనా మర్చిపోయాడు. ఎప్పుడైతే తుఫాన్ రేగిందో, అదను తెలుస్తున్నాయో, చనిపోయిన పరిస్థితి వచ్చిందో గ్రహించుకోగలిగాడు కదా. అయ్యో నన్ను బట్టే గొప్ప వాడు, నేనేదో లేకపోయాను, నేనేదో చూపించలేకపోయానని తాను మరణాన్ని పప్పు పెట్టుకున్నాడు కదా. తను ఎంత తగ్గించుకున్నాడో అర్థమవుతుందా? తన ప్రాణాన్ని సహితం వదిలివేయడానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ఇదిగో దేవుడు మాటగానే లోపడ్డాడు. నాకు బ్రతికే అంత అవకాశం లేదు, నేను బ్రతకడానికి అనుకుంటే కాదు, నేను దేవుడి మాటలు లోపడలేదని తన సముద్రంలో పాడవేయమని చెప్పాడు కదా. మనకు తెలుసు చేప పిల్లలు బ్రతుకుతాడని, కానీ నాకు తెలియదు తన ప్రాణాన్ని కూడా సైతం వదిలివేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతగా తగ్గించుకున్నాడు కదా. నువ్వు వదిలివేస్తావా? నువ్వు తగ్గించుకుంటావా? నువ్వు ఆలోచన చేస్తావా? అయ్యో నేను మాట వెళ్ళలేకపోతున్నానయ్యా, నేను ఇంకా లోపలేకపోతున్నానయ్యా, కనీసం స్వరం ఎత్తుని ఆలోచించలేకపోతున్నానయ్యా, నా చేతులైతే కనపరచలేకపోతున్నానయ్యా, కొంత సమయం కూడా వెళ్ళలేదానిగా ఉంటున్నానయ్యా, నీ సన్నిధిలో ఉండేదానిగా ఉంటున్నానయ్యా, ఈ వాక్యానికి లోపలేదానిగా ఉంటున్నానయ్యా. గ్రహించగలుగుతున్నావా? నేను లోపడుతున్నాను కదా అని తప్పుకోవద్దు దయచేసి. ఒప్పుకుంటామయ్యా కాల సమయంలో ఎవరైతే అయ్యా నేను నీ మాటకు లోపడట్లేదు, గాలి నీరు నీ మాటకు లోపడుతున్నాయి, ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారో ఒప్పుకుంటున్నారో అలాంటి వాళ్ళు కలిసి మరొకసారి పాడతామా? చదువుతూ కాదు కానీ హృదయాంతరంగంతో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన ఎంతగా మనం ఎవరినైనా ఒకరిని బాగా ప్రేమిస్తున్నప్పుడు మరి మన మాటకు లేపలేకపోతే మనకి ఎంత బాగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పున ఆయన మనం నిర్మించుకుని ఎన్నుకొని మన కొరకు లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనం ఎంతగా ప్రేమిస్తూ కంటికి రెప్పలను కాపాడుతూ ఆయన దైవమైన ప్రేమను కలిగినాన్ని మనపై చూపుతున్నప్పుడు ఆయన మాటకు లోపడలేని వారిగా ఉంటున్నామన్నప్పుడు నీ గుండె పగిలిపోవట్లేదా? నీ కళ్ళలో కన్నీరు రావట్లేదా? అంతకన్నా హృదయం అయిపోయిందా నీ హృదయము? చాలా
ఒక్కసారి పరిశుద్ధం చేసుకుందామా? నీటి పైన నడిచిన ఆయన అద్భుత పాదాలు చూస్తూ ఆయన ముందుకు సాగిపోయిన వారిని ఉండగలుగుతున్నామా? నీటి పైన నడవటం సామాన్యమైన విషయము కాదు కదా. సముద్రము మీద నడవటం సామాన్యమైన విషయము కాదు. అంత గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు నీ పక్షంగా కూడా చేసే దేవుడుగా మన మధ్యలో ఉంటా ఉన్నాడు. కానీ కార్యాలు పొందుకోవాలంటే, నువ్వేళ్ళను పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ముందు ఆయనకు లోబడాలి. ఆయన విధేయత చూపించాలి. ఆయన చిత్తానుసారముగా నడవాలి. ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు దేవుడి కార్యాలను పొందుకోగలుగుతాం. దీనికేమి చేయలేదని నాకు మేలు కావాలంటే అలా జరుగుతాయి. అది కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉన్నామా? ఓడలు మనకు ఆయన కంట స్వరము ఆయన వైపు తెరిచి స్వరమెత్తి ఆరాధించే వారిగా మనం ఉండగలుగుతున్నామా? ఎన్ని సంవత్సరాలు నెలలు మన జీవితంలో గడిచిపోతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలా లేనట్లుగా ఇంకా మనం ఉండిపోతున్నాము. గొంగళ పురుగు వలె ఉంటున్నామా? సీతాకోగుచులు వలె ఉంటున్నామా? ఎంత స్వరం ఎత్తి ప్రార్థన చేయమని చెప్పినా ఇంకా చేయలేని వారు ఎంతమంది ఉన్నారు? స్వరం ఎత్తిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుడికి లెక్కప్పు చెప్తావు జాగ్రత్త. దేవుడి దగ్గర ఆటలాడద్దు, దేవుడు మోసం చేయొద్దు, దేవుడి దగ్గర కాదు వేషాలు. దేవుడు చూచున్న దేవుడు. దేవుడికైనా ఆరాధించే వారంగా ఉందాం, గణపరిచే వారంగా ఉందాం. లోపడి విధేయత చూపించి ఆయన ఇష్టమైన జీవితాన్ని కలిగే వారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మనం ఏదైనా రూప ప్రార్థన చేస్తూ ఉండగా మనం అందరం ఏకీభవిద్దాం.